విశ్వనాథం గారు, మరి ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతంలో మీరు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎటువంటి కృషి చేస్తున్నారు? మళ్ళీ ఇందులో ఒక మలుపు. యువభారతి స్ఫూర్తితో మిత్రుడు వేగేష్ణ గోవిందరాజు పూలబాట ప్రచురణలని సంకల్పించి ఆ పుస్తకాలలో ఆయన విషయాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. మీ మార్గం మీ గమ్యం అని, ఆ తర్వాత వ్యక్తిత్వ వికాసం అని. ఈ పుస్తకాలు మీరు కూర్చున్నట్టుండి వాటి కోసం అంటే చాలా మటుకు సేకరించినది ఉంది, నేను రాసినటువంటిది ఉంది. అందులో ఎందుకు చెప్తున్నానంటే లక్షల ప్రతులు అవి మళ్ళీ వీలున్నంత ఎక్కువ మందికి వీలున్నంత తక్కువ ధరకు అందజేయటం తర్వాత ఈనాడు ఉన్నటువంటి అచ్చు ఖర్చులు, ఆ కట్టలు మోసుకోవటం తిరగటంలోని ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటిని ఉచితంగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఆ 2 పుస్తకాలు చాలా చిన్నవి, 16-32 పేజీల పుస్తకాలు, కానీ వ్యక్తిత్వ వికాసానికి పెద్దబాల శిక్షలాగా పనికొచ్చేటువంటి పుస్తకాలు. నారాయణ రెడ్డి గారు అన్నట్టు ఇవాళ బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిన మాట ఉంది కదా. అవునండి. మరి ఈ దృష్టితో మీరు ఇవాళ ఉపన్యాసాల్లో వ్యవహారంలో కానీ లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానీ చేస్తున్నటువంటి విషయాలు ఏమిటి చెప్పండి కొంచెం. ఇందులో ఒక 2-3 విషయాలు నేను ప్రస్తావన చేయాలి. ఒకటి, శ్రీ గంపా నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్నటువంటి ఒక 16-17 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఇంపాక్ట్ కార్యక్రమాలలో నేను ఒక టీం మెంబర్ని. నావి ఒక 7-8 వీడియోలు అందుబాటులో ఉన్నాయి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలపై. అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ప్రారంభించబడిన లీడ్ ఇండియా 2020లో కూడా నేను ఒక సభ్యుణ్ణి. 3, రామకృష్ణ మఠంలో ఉన్న వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో నేను గెస్ట్ ఫ్యాకల్టీని. అక్కడ ఒక 200-300 ఉపన్యాసాలు ఇచ్చాను ఇప్పటికీ. మొత్తం నా గురించి నేను చెప్పుకోమనే అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక 1450 పైచిలకు నా ఉపన్యాసాలు ఇంటర్నెట్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిత్వ యువతలో ఎవరైనా దాన్ని వినవచ్చు. అలానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని స్లైడ్స్ తయారు చేస్తాం ఉపన్యాసానికి వీలుగా ఉండాలని. అలాంటి ఒక 280 నేను తయారు చేసినవి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అంటే తెలుగువాడు ఎక్కడున్నా ఇదో చిత్రమైన విషయం అండి, తెలుగు మీద విపరీతమైన అభిమానం. అంతే కదా. అంటే బహుశా ఉద్యోగానికి అవసరమైనట్టుగా నాకు చదివి ఉండకపోతే నేను ఇంకొంచెం తెలుగు వైపు ఎక్కువ మొగ్గు చూపు ఉండేవాడినేమో. తెలుగు మీద అభిమానం. అందువల్ల మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళి ఉపన్యాసం ఇస్తూ ఉంటే, అయ్యా మీకు తెలుగు వచ్చా, ఎంతమందికి వచ్చా, ఎంతమందికి రాదు, ఎంతమంది అర్థం చేసుకోవద్దని చెప్పి తెలుగులోకి దూకేస్తాను. ఒక విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడానికి మాతృభాషకు మించిన సాధనం మరొకటి లేదు అని చెప్పి నా విశ్వాసం. అలా ఇంగ్లీషు తెలుగు 2 కలిపి, ఇంగ్లీష్ ఉద్యోగరీత్యా యూనివర్సిటీలో పనిచేసే కారణం చేత ఇంగ్లీష్లోనూ మాట్లాడగలం, ఒక విషయాన్ని ఇంగ్లీష్లోనూ అంత స్పష్టంగానూ ప్రభావితంగానూ చెప్పగలం. కానీ తెలుగులో చెప్పినప్పుడు వినేవాడి హృదయాన్ని తాకుతుంది అనేటువంటి ఒక తృప్తి, నమ్మకం ఇప్పటికీ నమ్మకం కాదు, వాళ్ళ చిరునవ్వు, వాళ్ళ కళ్ళల్లో చిరునవ్వు, స్పందన, ఆ ప్రతిస్పందన అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. నిజానికి ఒక మాట, 35 ఏళ్ల పైచిలకు ఉద్యోగం చేశాను. మంచి మిత్రులు ఉన్నారు, చక్కని విద్యార్థులు ఉన్నారు, అభిమానించే విద్యార్థులు ఈనాటికి ఉన్నారు. కానీ ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాఠం చెప్పినప్పుడు వచ్చినటువంటి స్పందన కన్నా గంటన్నర సేపు మాట్లాడితే కలిగించగలుగుతున్న స్పందన బహుశా అది పునాదిగా ఒక పరిస్థితి ఏర్పడిందేమో అని చెప్పని అనుకుంటాడు. చాలా సంతోషం విశ్వనాథం గారు. ఇప్పటికీ యువభారతి మొదటి ఆదివారాల్లో వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు హైదరాబాద్లోని నగర కేంద్ర గ్రంథాలయంలో జరుగుతూనే ఉన్నాయి. అవునండి. యువత యొక్క స్ఫూర్తికి ఇవాళ ఆధునిక తరాన్ని కూడా తీర్చిదిద్దుతున్నటువంటి గొప్ప ప్రతిభామతి మీరు. మీతో ఈ అక్షరాలు ఆంతర్యాలు కార్యక్రమం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. సెలవు. శుభం.